ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతుల బతుకులను తారుమారు చేసింది. పంట చేతికొస్తోందన్న తరుణంలో వడగళ్ల రూపంలో వచ్చిన విపత్తు అన్నదాతల ఆశలను చిదిమేసింది. చివరి దశలో ఉన్న పత్తి, జొన్న, శనగ, గోధుమ పంటలు నేలపాలయ్యాయి. ఖరీఫ్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతులు రబీలోనైనా పంట దిగుబడి ఆశించినంత వస్తుందని ఆశపడ్డారు. 2 రోజుల క్రితం కురిసిన వడగళ్ల వాన మరోసారి రైతన్నను నట్టేటా ముంచింది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, తాంసీ, తలమడుగు, జైనద్, గుడిహత్నూర్, బేల మండలాల్లో దాదాపుగా 25,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గాలి దుమారానికి భారీ చెట్లు కూడా నేలకూలాయి. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. రబీ పంటలకు ఎకరానికి 25,000 రూపాయల వరకు ఖర్చు పెట్టగా పెట్టుబడి అంతా నేలపాలైంది. తిరిగి మరో పంట వేసుకునే అవకాశం లేకుండా పోయింది. పంట రుణాల సమయంలో చెల్లించే బీమా ప్రీమియంతో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాసానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రాత్రి చూసాం, బ్రహ్మాండంగా అనిపించింది. 4 గంటలు చూసి బ్రహ్మాండంగా కాల్చింది. ఎంతో భ్రమపడ్డాం. మాకు ఇక పంట బాగానే వచ్చింది, బాగా సంతోషపడ్డాం. అదే 4 గంటల రాత్రి నుంచి నిద్ర పట్టకుండా అయిపోయింది. మేము చూసేసరికి అయ్యో మా పంట పోయింది, ఎంతో బాధపడుతున్నాం. నేను పత్తి ఎర్రపురుగు వచ్చిందని పత్తి తీసేసి పల్లి పోసిన, జొన్న పోసిన, మక్క పోసిన 10 ఎకరాలు. నాకు నిన్న మంచిగా ఉండే, పొద్దున సృష్టిలోకే కళ్ళకు దుఃఖం వచ్చింది. నేను ఏడ్చినా కూడా బాధాకరంగా ఉన్నా. మంచిగా చేసుకుంటా అనుకుంటా, లేక నిద్ర అన్నం పోలి ఇప్పుడు పరిశాన్ ఉన్నా. నేను 40,000 అయితే 45,000 ఖర్చు వచ్చింది. 12,500 1 కుంటల పల్లీలు, 2 కుంటల పల్లి పోసిన. నిన్న అకాలంగా రాత్రి రాళ్ల వర్షం పడుకు చాలా విపరీతంగా నష్టం జరిగింది. అయితే మేము కోరేది ఒకటే, ప్రభుత్వం తొందరగా పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు అతి తొందరగా సాయం చేసినట్టయితే ఇప్పుడు పశుగ్రాసానికైనా కొంచెం తయారవడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నాం. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ యంత్రాంగం నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తోంది. బాధిత ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద 10 నుంచి 12,000 ఎకరాలకు పంట నష్టము ఈ వడగళ్ల వాన ద్వారా జరిగినట్టు మనము ప్రాథమికంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన ఇంద్రవెల్లి, జైనత్, బేలా, తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల్లో అధికంగా జరిగినట్లు గుర్తించడం జరిగింది. మరియు ఎవరైతే ఇన్సూరెన్స్ రైతులు కట్టుకున్నారో నాన్ లోని ద్వారా కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియజేయడం జరుగుతున్నది. వారి పేర్లు కూడా మెయిల్ చేయడం జరుగుతున్నది. ఇన్సూరెన్స్ చేయడం వాళ్ళ రైతులను కూడా మన అధికారులు గుర్తించి వారి పేర్లను మన ప్రభుత్వానికి పంపించడం కూడా జరుగుతుంది. ఈ నష్టాన్ని మరి రైతులకు సహాయం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు రైతులు కూడా ప్రభుత్వం ద్వారా మరి వారి యొక్క అంచనా ప్రకారం ఎంత నష్టం జరిగిందో ఆ విధంగా మీరు లాభం చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారి దృష్టిలో తీసుకెళ్తే తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. చేతికొచ్చిన పంట నష్టాలను మిగల్చడంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ కాలం కష్టాన్ని మిగిల్చింది. రబీ కాలమైనా ఆదుకుంటుందనుకుంటే ప్రకృతి కన్నెర్ర చేసింది. రాత్రికి రాత్రే రైతు పరిస్థితి తారుమారైంది. పంటలకు బీమా చేసిన రైతులనే కాకుండా చేయని రైతులను ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుంటే తప్ప బతుకు కోలుకునే విధంగా లేదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.